ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలి నుంచి అందని ద్రాక్షగా ఎందుకు మారింది? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ వరుస ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం కావడానికి అసలు కారణాలు ఏమిటి? అడుగడుగునా ఆదరణ కరువవుతున్న వచ్చే ఎన్నికల నాటికైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తారా? ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు వరుస పర్యటనల వెనుక ఉన్న అసలు ఆంతర్యం అదేనా? ఇందుకు దీనిపై గులాబీ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత విభిన్నమైన సంస్కృతులను కలిగి ఉంటుంది. భౌగోళికంగా ఈ జిల్లాలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ సరిహద్దును పంచుకుంటుంది. ఇక దీంతో ఖమ్మం జిల్లా ప్రజలకు పొరుగున ఉన్న ఆంధ్ర ప్రాంతంతో విడదీయరాని సామాజిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, తొలి నుంచి రాజకీయ చైతన్యం ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యమాల కిల్లాగా ఖమ్మంకు ప్రత్యేక పేరుంది. ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం వామపక్ష భావాచారం నాటి నుంచి నేటి వరకు బలంగా కనిపిస్తుంది. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడి ప్రజల తీర్పు తెలంగాణలోని మిగతా జిల్లాల ప్రజల తీర్పుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇదే కారణంతో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పెద్దగా ఆదరించలేదు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాంప్రదాయకంగా కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ చాలా బలంగా ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఉనికి నామమాత్రంగా మారినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే మారింది. వరుసగా జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే గులాబీ పార్టీ కేవలం ఒక్కో అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకున్నా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. ఒక 2019 లోక్సభ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి ఇక్కడ తీవ్ర నిరాశ మిగిలింది. ఇటీవల జరిగిన గ్రామ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఓడిపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఘోరమైన ట్రాక్ రికార్డును ఒక్కసారి పరిశీలిస్తే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెంలో బీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం టౌన్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. ఇక రసవత్తరంగా సాగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు మాత్రమే గెలిచి గులాబీ పరువు నిలిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం శూన్యంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ గులాబీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ, సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోవడంతో అసలు ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ మళ్లీ బలోపేతమవుతుందా లేదా అనే పెద్ద చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాలో పార్టీ పూర్తిగా పడిపోకుండా ఉండేందుకు తాజాగా గులాబీ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు అంశాలపై వరుస సమావేశాలు నిర్వహిస్తూ రిపేర్లు చేస్తుంది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కేటీఆర్ పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో జరిగిన కీలక సమావేశాలకు స్వయంగా హాజరై క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అటు హరీష్ రావు సైతం అశ్వారావుపేట నియోజకవర్గ సమావేశంతో పాటు కొత్తగూడెంలో జరిగిన సింగరేణి సంస్థ పరిరక్షణ సభలో పాల్గొని శ్రేణులను ఉత్తేజపరిచారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్న 3 కాంగ్రెస్ మంత్రులను టార్గెట్ చేస్తూ కేటీఆర్, హరీష్ రావు పదునైన కామెంట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీని ఎలాగైనా బలోపేతం చేసే విధంగా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకు గులాబీ బాసులు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి?
వరుస ఓటములతో కుంగిపోయిన క్యాడర్ మళ్ళీ యాక్టివ్ అవుతుందా? మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు గులాబీ పార్టీని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.